హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎప్సన్ L3250 ప్రింటర్. ఇది 3-in-1 ప్రింటర్. ప్రింటర్, కాపీ అండ్ మొబైల్ వైఫై నుంచి ప్రింట్ వస్తుంది. దీనికి 4 కలర్స్ ఉంటాయండి. చూడండి, ఇక్కడ 4 కలర్స్, బ్లాక్ అండ్ కలర్స్ 3 ఉంటాయి. సో ప్రింటర్ అన్బాక్సింగ్ చూద్దాం. ప్రింటర్ ఓపెన్ చేస్తే దానిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం, చెక్ చేద్దాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది. అండ్ దీనిలో యూజర్ మాన్యువల్ అండ్ సాఫ్ట్వేర్ సిడి వచ్చింది. ఓకే, పక్కకు పెట్టేద్దాం. అండ్ ఇది 2-pin పవర్ కేబుల్ ఇచ్చాడు. దాంతో పాటు 4 కలర్స్ వచ్చాయండి, బ్లాక్ అండ్ 3 కలర్స్. థర్మకోల్ తీసి ప్రింటర్ బయటికి తీద్దాం. చూడండి, ప్రింటర్ బయటికి తీస్తున్నాను. ఇది యూఎస్బి కేబుల్. ప్రింటర్స్ సిస్టమ్ కనెక్ట్ చేయడానికి, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి యూఎస్బి కేబుల్ ఇచ్చాడు. సిడి కూడా ఉంది. సో ప్రింటర్ ఈ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్ గా తీసేయాలి ఫస్ట్, స్పీడ్ గా. ఓకే, స్టిక్కర్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంక్ బాటిల్ ఫిల్ చేద్దాం. ఇంక్ బాటిల్స్ ఉన్నాయి కదా, 4 ఇంక్ బాటిల్స్ వచ్చాయి. చూడండి, ఇక్కడ బాక్స్ ఎంటీ ఉంది. ఇప్పుడు ఇంక్ బాటిల్ ఫిల్ చేస్తున్నా. ఓకే, ఇంక్ క్యాప్ ఓపెన్ చేసి ఇలా పెట్టేస్తే ఇంకా మొత్తం ఈజీగా లోపలికి వెళ్ళిపోతున్నాం. మనం ప్రెస్ చేసే అవసరం లేదు, ప్రెస్సింగ్ ఏం అవసరం లేదు. ఇంతకుముందు ఓల్డ్ మోడల్స్ లో ప్రెస్ చేస్తేనే కంపల్సరీ ఇంక్ బాక్స్ లోకి వచ్చేది. ఓకే, చూడండి ఎలా వస్తుందో. ఇది 2-pin పవర్ కేబుల్ అండ్ ఇది యూఎస్బి కేబుల్ ఇచ్చారండి. సిస్టమ్ టు యూఎస్బి కేబుల్, ప్రింటర్ కి యూఎస్బి పోర్ట్. నేను కనెక్ట్ చేస్తున్నా సిస్టమ్ టు ప్రింటర్. ఇదేమో పవర్ ఆన్ ఆఫ్ అండి. బటన్స్ ఏమో ప్యానల్ చూడండి. ఇదేమో పవర్ ఆన్ ఆఫ్, ఇదేమో వైఫై బటన్, ఇదేమో వైఫై సిగ్నల్ బటన్, నెట్వర్క్ బటన్. అండ్ ఇది బ్లాక్ అండ్ వైట్ రావాలంటే అది, ఇదేమో కలర్ రావాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఇదేమో సెట్టింగ్స్ బటన్. ఇది రెడ్ మార్క్, ఇంక్ అయిపోతే ఈ రెడ్ మార్క్ వస్తుంది. ఇదేమో పేపర్ జామ్ అవుతే ఈ రెడ్ లైట్ వస్తుంది. ఇదేమో మొబైల్ వైఫై కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ సిగ్నల్ వస్తుంది అనమాట, గ్రీన్ లైట్ వస్తుంది. అది ఓకే. ఇప్పుడు ప్రింటర్ ఇన్స్టాలేషన్ చేయాలి అంటే మనం ఈ బాక్స్ లో ఉన్న కలర్స్ అన్ని ఎడ్ లోకి రావాలంటే ఈ బటన్ ఒక 10 to 15 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనకి ఆన్ ఆఫ్ లైట్ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయ్యి ఒక 15 మినిట్స్ తర్వాత ఆన్ ఆఫ్ లైట్ స్టాండింగ్ లోకి వస్తుంది. అప్పుడు ఇన్స్టాలేషన్ అయిపోయినట్టు. చూడండి, అయిపోయింది. ఇప్పుడు వైఫై ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. వైఫై పాస్వర్డ్ ఈ 2 బటన్స్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. 10 సెకండ్స్.